ఈ వెంకటస్వామి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి ఇది వెంకటస్వామి గారు మీ దగ్గర వస్తాను. నేను ఖచ్చితంగా ఈ విషయంపై అడగడానికి ఒక క్వశ్చన్స్ కూడా తయారు చేసుకున్నాను. కాకపోతే ఇప్పుడు జనార్దన్ రావు గారి ఒక సూటికి ప్రశ్న ఏంటంటే, వేలాది కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టిన తర్వాత ఇది కేవలం ఆంధ్ర ప్రాంత ప్రజలు ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఫైనాన్సర్స్ ఉన్నారో, వాళ్ళు పెట్టారు. గతంలో కూడా ఇప్పుడు కూడా పెడుతున్నారు. అంటే లాభాలు వచ్చినా నష్టాలు వచ్చినా కూడా ఆంధ్ర వాళ్ళు అట్లా భరించారు. కాకపోతే వాళ్ళు సంపాదించింది తెలంగాణ ప్రాంతం నుండే. అయితే తెలంగాణ ప్రాంతంలో సంపాదించిన సొమ్మును వారు అక్కడనే పెట్టారు. ఫిల్మ్ ఇండస్ట్రీలో పెట్టి ఒక బ్రహ్మాండమైన ఒక బాలీవుడ్కు సరి సమానంగా, టాలీవుడ్కు తెలంగాణ అంటే తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీకి సరి సమానంగా తీసుకొచ్చిన తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులలో వారిని ఒక్కసారిగా మనం కించపరిచేటట్టుగా, వాళ్ళను ఒక పక్కన పెట్టేటట్టుగా విధిస్తున్నాం. కాబట్టి వాళ్ళు అనివార్య కారణాల వల్ల ఈరోజు ఒక సమస్య వచ్చింది కాబట్టి ఈరోజు వాళ్ళు ఒక్కసారిగా వాళ్ళు దిగొచ్చారని మనం అనుకోవచ్చా? లేకపోతే దీని మీద మీ అభిప్రాయం అండి, దీని మీద ఎలా విశ్లేషిస్తారు? సార్ నేను ఎగ్జిట్ అవుతున్నాను సార్. యా ప్లీజ్ సార్. థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్ సార్. ఓకే జనార్దన్ గారు చెప్పండి సార్. జనార్దన్ గారు మీ అన్మ్యూట్ చేయండి ఫోన్ ప్లీజ్. సినిమా రంగం పూర్తిగా వ్యాపార కోణంలో నడుస్తున్నది. పెట్టేదంతా వచ్చేదంతా అనే కోణంలోనే చూస్తున్నారు. ఒకటండి, ఇక్కడ వాళ్ళు వ్యాపారాలు పెట్టుబడులు పెడుతున్నారు, లాభాలు వస్తున్నాయి, ఇక్కడనే వాళ్ళు స్టూడియోలు కట్టుకుంటున్నారు, ఇవన్నీ చేస్తున్నారు. దీన్ని ఎవరో మేము వ్యతిరేకించట్లేదు. కానీ తెలంగాణ సమాజానికి దీనివల్ల ఒరుగుతున్నది ఏంటి అనేది కూడా మేము పరిశీలించుకోవాలి. ఎందుకనంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నదే మేము మా తెలంగాణ ప్రజలకు ఏదో ఒక మేలు జరుగుతుందని. కానీ ఆ మేలు జరగకుండా మళ్ళీ వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు, పెట్టుబడులు పెట్టుకునే వాళ్ళకు లాభాల స్వర్గధామంగా తెలంగాణ రాజధానిగా ఉంటే మాకు వచ్చిన లాభం ఏంటి, మేము సాధించుకున్న రాష్ట్రానికి ప్రయోజనం ఏంటి అనేది కూడా మేము ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం కూడా కోణంలో ఆలోచించాలి. గత 10 సంవత్సరాలుగా కల్చరల్ డిపార్ట్మెంట్, ప్రభుత్వం ఒక డిపార్ట్మెంట్ కలిగి ఉంటుందండి, కల్చరల్ డిపార్ట్మెంట్ అని. ఆ డిపార్ట్మెంట్ ఎక్కడ పనిచేయలేదు. ఎంతసేపు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి, ప్రభుత్వానికి ఊడిగం చేయడానికే సరిపోయింది. కానీ ప్రభుత్వం తెలంగాణ కల్చర్ ప్రమోషన్ లో ఎలాంటి బాధ్యత తీసుకోలేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వమైనా, కాంగ్రెస్ ప్రభుత్వమైనా ఆ కల్చరల్ డిపార్ట్మెంట్ స్ట్రెంథన్ చేసి కొంత నిధులు పెంచి ఈ తెలంగాణ కల్చర్ కు సంబంధించి దాని యొక్క బ్యాంకును, కల్చరల్ బ్యాంకును ప్రమోట్ చేయాల్సిన అవసరం, బాధ్యత ఎంత అని ప్రభుత్వం పైన ఉంది. ఇంతెందుకండి, బలగం వేణు తీశారు. ఇలా తెలంగాణ ప్రాంతం నుంచి వెళ్ళి రకరకాలైన వ్యక్తులు, కళాకారులు వాళ్ళ యొక్క ప్రతిభను చాటుకుంటున్నారు. కానీ మార్కెటింగ్ చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఇలా బలగం సినిమా తీసి మళ్ళీ దిల్ రాజు లాంటి పెట్టుబడిదారునికి నిర్మాతకు అప్పచెప్పాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎందుకు వచ్చింది? ఆ స్తోమత లేకనే వచ్చింది. అలాంటప్పుడు బాధ్యత ప్రభుత్వం కొంత అలాంటి సినిమాలకు, అలాంటి వాళ్ళకు సహకరించాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా మొదట్లో మనకు ఇంతకుముందు ఏంటంటే ఖర్చు పెంచారు. అంటే పర్మిషన్ల విషయంలో, ఈ షూటింగ్ పర్మిషన్ల విషయంలో తెలంగాణ వాళ్ళు తీసే సినిమాలకు చాలా అవసరమైతే ఉచితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. కల్చర్ వీళ్ళు కూడా స్ట్రెంథన్ అయ్యి ఇలా ఆంధ్ర నిర్మాతలతోని, ఆంధ్ర హీరోలతోని, ఆంధ్ర దర్శకులతోని పోటీ పడే స్థాయికి ఎదిగేంత వరకు వీళ్ళ పరంగా కొన్ని ప్రోత్సాహకాలు, కొన్ని రక్షణలు ఏర్పాటు చేయాల్సిన అవసరం తెలంగాణ ప్రభుత్వానికి ఉంది. ఎందుకంటే ఆ మాత్రం లేకపోతే ఈ మాత్రం తెచ్చుకునేందుకు, ఏ పనికి తీసుకొచ్చుకున్నట్టుగా, అంటే మళ్ళీ ఏ మార్పు లేకుండా ఒక రాజకీయ అవకాశాల కోసం తెలంగాణ తెచ్చుకున్నట్టే అవుతుంది తప్ప మరొకటి కాదు. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని ఈ తెలంగాణ కళాకారులను రక్షించుకోవడానికి, ప్రోత్సహించడానికి మేము ఇలా తెలుగు వాళ్లకు ఏదైతే ఈ బాగా దిగ్గజాలుగా ఎదిగిపోయి, ఆర్థికంగా దిగ్గజాలుగా ఎదిగిపోయిన ఈ వ్యక్తులను ఎక్కడ నిరాశపరచమనో వెళ్ళగొట్టమనో మేము అడగట్లేదు. ఆ పని కూడా చెయ్యం ఇక. ఎందుకంటే ఇలా గ్లోబలైజేషన్ పెరిగిపోయింది, పోటీ ప్రపంచం, వాడు పెట్టుబడులు పెట్టుకుంటున్నారు, లాభాలు సంపాదించుకుంటున్నారు, ఎదుగుతున్నారు. కానీ అదే సమయంలో మన ప్రాంతం వాళ్ళను ప్రోత్సహించుకోవడానికి సరైన చర్యలు, రక్షణ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఇందుకోసమై షూటింగ్ల విషయంలో అవసరమైతే స్కిల్ డెవలప్మెంట్, ఏదైతే డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, యాక్టింగ్ కానీ, వీటిలో స్కిల్ డెవలప్మెంట్ కోసం ట్రైనింగ్లు, శిక్షణ కేంద్రాలు జిల్లాల కేంద్రాలుగా చేసుకొని ఏర్పాటు చేసి ప్రోత్సహించాల్సిన అవసరం, బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. రైట్ సార్. ఈ రోజు జనార్దన్ రావు గారు చెప్పినట్టుగా ఇప్పుడు ఏదైతే అంశాలు వచ్చాయో ఆ అంశాలకు సంబంధించి ప్రస్తావించి రేవంత్ రెడ్డి చాలా క్లియర్ గా చెప్పారు. స్కిల్ డెవలప్మెంట్ గురించి మేము పూర్తిగా